వెల్కమ్ టు K6 ప్రథమ పౌరుడు లఘు చిత్రంపై చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటు పాల్పంచుకోవడానికి K6 స్టూడియోకి విచ్చేశారు పలు లఘు చిత్రాల దర్శకుడు రవిశ్రీ గారు, అలాగే నటులు విజయ్ గారు. వారి ఇరువురికి కూడా స్వాగతాన్ని పలుకుతూ నమస్తే అండి. చెప్పండి రవిశ్రీ గారు, అసలు ప్రథమ పౌరుడు తీయాలి అనే ఆలోచన మీకు ఎందుకు వచ్చిందంటారు? సో బేసికల్లీ నాకు ప్రథమ పౌరుడు ఈ లఘు చిత్రాన్ని తీయాలన్న ఆలోచన ఇప్పటిది కాదు. నేను శేఖర్ కమ్ముల గారి లీడర్ సినిమా చూసినప్పుడు ఏంటంటే ఆ పాలిటిక్స్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. కానీ ఇక్కడ ఏదో సీఎం పాలిటిక్స్, సీఎం కుర్చీల చుట్టూ కాదు, నిజమైనటువంటి రణరంగం, నెక్స్ట్ నిజమైనటువంటి రంగస్థలం ఎక్కడ ఉంటుందంటే విలేజెస్లో ఉంటుంది. గ్రామీణ ఎన్నికలు ఉన్నాయి చూడండి, దాన్ని మించినటువంటిది లేదు. అందుకే గాంధీజీ కలల కన్నా గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎన్నికల్లో మార్పు రావాలి. ఆ రోజు నేను అనుకున్నాను ఖచ్చితంగా దీనికంటూ ఒక మంచి సినిమాని తీయాలి, ఒక మంచి లఘు చిత్రం తీయాలి. అండ్ అది ఏదో సీఎం కుర్చీ దాని చుట్టూ తిరిగేది కాదు, గ్రామీణ నేపథ్యం గురించి, గ్రామ స్వరాజ్యం గురించి, సర్పంచ్ బాధ్యతల గురించి, తన విధి విధానాల గురించి తీయాలనుకున్నాను. అప్పటి నుంచి నాకు ఆ థాట్ వచ్చింది. అలాగే అంటే ఇది ఒక లఘు చిత్రానికి ప్రథమ పౌరుడు అనే టైటిల్ ఎందుకు పెట్టారు? అసలు ప్రథమ పౌరుడు, యాక్చువల్లీ ప్రథమ పౌరుడు, గ్రామ ప్రథమ పౌరుడు అంటే సర్పంచ్ అనమాట. అంటే యాక్చువల్లీ సర్పంచ్ని గ్రామ ప్రథమ పౌరుడు అంటారని కూడా చాలా మందికి తెలియదు బేసికల్లీ. సో నేను ఎప్పుడైనా ఒక టైటిల్ ఇచ్చిందంటే చాలాసార్లు చూస్తాను, ఒక టైటిల్ కన్ఫర్మ్, ఒక 3-4 టైటిల్స్ అనుకున్న తర్వాత నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను. సో ఆ సెర్చ్లో ఏంటంటే ఓకే, ఆ టైటిల్ పైన ఆల్రెడీ వేరే షార్ట్ ఫిలిమ్స్ ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, ఎంతవరకు హిట్ అయ్యాయి, అవన్నీ చూసుకుంటాను. నేను ప్రథమ పౌరుడు సెర్చ్ చేయగానే నాకు అసలు ఎలాంటి టైటిల్ నాకు కనబడలా. డెఫినెట్లీ ఇది ఒక క్యాచీగా ఉంది, కొత్తగా ఉంది అనుకొని ఆ విధంగా నేను ప్రథమ పౌరుడు అని టైటిల్ ఇచ్చాను. ఇచ్చినప్పటి నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్. అసలు టైటిల్లోనే మీరు సక్సెస్ అయ్యారని చాలా మంది నాకు చెప్పడం జరిగింది. ఓకే విజయ్ గారు, మీరు చెప్పండి, ప్రథమ పౌరుడు లఘు చిత్రంలో నటించేటువంటి అవకాశం మీకే ఎందుకు వచ్చింది? మిమ్మల్ని ఎవరు ఎంపిక చేశారంటారు? సార్, ప్రథమ పౌరుడు లఘు చిత్రంలో నటించినందుకు ఫస్ట్ చాలా సంతోషంగా ఉంది సార్. అలాగే ప్రథమ పౌరుడు లఘు చిత్రంలో నటించడానికి సార్ గారి రవిశ్రీ గారి నేను ఉత్తమ చిత్రం, మార్పు, తర్వాత కారుణ హత్య అలాంటి మంచి మూవీస్ చూసిన తర్వాత సార్ని అప్రోచ్ చేయడం మనకి చాలా టైం పట్టింది. అయినప్పటికీ సార్ అప్రోచ్ అయిన తర్వాత సార్ మన కోసం ఒక మంచి కథ ఉందని చెప్పడం, సార్ని చుట్టూ తెలియడం. సార్ మనకి ఏం చెప్పారంటే, ఒక కథను మీరు ఎంపిక చేసుకునేటప్పుడు దాని గురించి ఆలోచించండి, నేను ఒక మంచి కథ తీసుకుని సార్ 6 నెలల సమయాన్ని తీసుకోవడం. ఆ సమయంలో ఒక మంచి చిత్రం వచ్చింది విజయ్ మన కోసం అని నన్ను పిలవడం, సార్ స్టోరీ చెప్పడం, మాకు యాక్టింగ్లో ఎలా చేయాలని చెప్పడం, అలా సార్ నేను అప్రోచ్ కాలేజీ తీసుకొచ్చింది సార్. ఓకే రవిశ్రీ గారు, మీరు చెప్పండి, కరెక్ట్గా అంటే ఎన్నికల టైంలోనే, సర్పంచ్ ఎన్నికల సమయంలోనే మీరు ఈ యొక్క చిత్రాన్ని విడుదల చేయడానికి గల కారణాలు ఏంటి? ఎస్, ఇట్స్ రియల్లీ థ్రిల్లింగ్. నేనైతే యాక్చువల్లీ నేను అప్పటికి ఇంతకుముందు ఆగస్టులో జరగాల్సినటువంటి సర్పంచ్ ఎన్నికలు, అప్పటికి నేను సంసిద్ధంగా లేను. ఎందుకోసం అంటే మేలోనే మార్పు అనేది నాకు వచ్చేసింది కాబట్టి నేను ఖచ్చితంగా 1 year టైం తీసుకుంటాను, ఒక లఘు చిత్రానికి అంత సమయాన్ని కేటాయిస్తాను అన్నమాట. సో నాకు అప్పటికి నేను రెడీ లేను. లక్కులు ఏంటంటే పోస్ట్ పోన్ అయినప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నేను తీసేసేయాలి. ఇది ఖచ్చితంగా సర్పంచ్ ఎన్నికల నేపథ్యం, గ్రామ స్వరాజ్యం, అసలు ఓటర్లు ఎలాంటి నాయకుని ఎంచుకోవాలి అనే కాన్సెప్ట్ కాబట్టి సర్పంచ్ ఎన్నికలకు ముందే ఇది రిలీజ్ కావాలి అనుకున్నాం. రైన్ బవలు చాలా కష్టపడ్డాం. మీకు తెలుసుకోవచ్చు, అప్పుడు ఒక తుఫాన్ కారణంగా అంటే ఆ టెంపరేచర్ చాలా పడిపోయింది. ఆ రాత్రి పూట మనము రాత్రి 3 గంటల వరకు, అంటే అసలు ఇంట్లో ఉన్నా కానీ 10 blankets కప్పుకున్నా ఆ చలిని తట్టుకోలేం. అంతటి తీవ్రమైనటువంటి చలిలో కూడా మా యొక్క బృందం షూటింగ్ చేసింది, అది మీకు కనబడుతుంది అక్కడ. అలాగే విజయ్ గారు, మీరు చెప్పండి, రవిశ్రీ గారితో ఈ యొక్క మూవీలో చేయడం అనేది మీకు ఎట్లా అనిపించింది అంటారు? సార్ చాలా సంతోషం సార్, ఎందుకంటే నటన అనుభవం లేదు. సార్ వచ్చేసి రవిశ్రీ సార్ గారు వచ్చేసి మాకు ఒక 3 Sundays తీసుకుని ఎలా నటించాలి, ఏం చేయాలి, ఇంటికి మరి పిలుచుకొని ఏదో మాకేదో అంటే సార్ మంచి నటుడిగా కాకుండా మా ఒక బ్రదర్ లాగా మళ్ళీ ట్రీట్ చేస్తూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఇలా నటించాలి, ఇది ఇలా అని చెప్పడం. సార్ అందువల్ల నేను మంచి పాత్ర ఇవ్వగలిగాను. సార్ కూడా నమ్మకంతో మంచి పాత్ర ఇచ్చినందుకు నేను చాలా సక్సెస్ఫుల్ పాత్ర చేయగలిగాను సార్. ఓకే రవిశ్రీ గారు, మీరు చెప్పండి, కథ అయితే మొత్తానికి చాలా బాగుంది, ఆ కథ గురించి మేము కూడా వినడం జరిగింది. సో మొత్తానికి ఎన్ని రోజులు పట్టింది అంటారు ఈ యొక్క లఘు చిత్రం కంప్లీట్ అయ్యే వరకు? ఖచ్చితంగా చెప్పాలంటే కథకు మాత్రం 1 year పట్టిందనే చెప్తాను. నేను శేఖర్ కమ్ముల గారి ఆ సినిమా చూసినప్పుడు అనుకున్నాను, సర్పంచ్ నేపథ్యంలో, గ్రామీణ ఎన్నికల నేపథ్యంలో ఒక లఘు చిత్రం రావాలి, ఇప్పటివరకు ఎవరు తీయలేరు. కానీ ఇక్కడ ఏంటంటే అవన్నీ థాట్స్ నా మైండ్లో ఉన్నాయి. అంటే ఈ ఎన్నికల ప్రక్రియ
గురించి చదివాను, ఎంతమంది ఆదర్శ సర్పంచులు ఉన్నారు కదా, వారిని కలిశాను. అసలు విలేజ్లో మీరు ఎలా గెలుస్తారు, ఎందుకంటే మద్యం, మాంసం ఇవన్నీ చాలా ప్రలోభ పెడుతున్నటువంటి సమయంలో మీరు గెలవడానికి దారితీసినటువంటి సంఘటనలు చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను అనమాట. వాళ్ళందరితోని ఈ 1 year పీరియడ్లో చాలా ఇంటరాక్ట్ అయ్యాను. ఇంటరాక్ట్ అయిన తర్వాత నేను పెన్నింగ్ చేయడానికి, అంటే పేపర్ మీద పెన్ పెట్టడానికి అనేది ఒక 3 రోజులు అయిపోయింది. ఒక షూటింగ్ అనేది 3 daysలో జరిగిపోయింది. తర్వాత మీరు నమ్మండి నమ్మకపోండి, సాయి, ఎడిటర్ సాయి, నవీన్, అసలు వాళ్ళు ఎంత గ్రేట్ అంటే విత్ ఇన్ 2 daysలో నాకు అవుట్పుట్ ఇచ్చారు. ఇప్పటి వరకు నేను తీసినటువంటి అన్ని షార్ట్ ఫిలిమ్స్లో తక్కువ టైంలో ది బెస్ట్ క్వాలిటీ ఇచ్చిందంటే నిజంగా వాళ్ళకు ది గ్రేట్ అండ్ సాయి బ్రదర్ అండ్ నవీన్ బ్రదర్ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ అని చెప్పొచ్చు. వాళ్ళిద్దరి వల్లనే నేను అనుకున్నాను అసలు అవుద్దా, అంటే నోటిఫికేషన్ వచ్చేసింది కదా ఏమవుద్దా అనుకున్నాను, బట్ తీసుకురాగలిగారు అన్నమాట వాళ్ళు. ఓకే విజయ్ గారు, మీరు చెప్పండి, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువకులు సర్పంచులుగా ఎదిగేటువంటి పరిస్థితి సమాజంలో ఉందంటారు? యువకులు సర్పంచ్గా ఎదగకపోయినా పర్వాలేదు సార్. కాకపోతే మేము అనుకున్నది ఏంటంటే, సార్ అనుకున్న కాన్సెప్ట్ ప్రకారం యువకులు కింగ్స్, అంటే వాళ్ళు సర్పంచ్గా ఎదగాలి, వాళ్ళ భావాలని లేకపోతే వాళ్ళ ఆశయాన్ని అవన్నీ పక్కన పెట్టి వాళ్ళు సర్పంచ్గా ఎదగాలి అని ఎప్పుడు వస్తున్నది మాట సార్. కానీ ఇప్పుడు ఏంటంటే యువకులు అనేది ఒక బెస్ట్ సర్పంచ్ కోసం చైతన్యపడాలి. యువకులకి గ్రామంలో ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఎవరు బెస్ట్ అని చెప్పి యువకులకు బాగా తెలుస్తుంది. సో అనుభవం లేదు కాబట్టి అనుభవం వచ్చాక వాళ్ళు సర్పంచ్గా చేస్తారా ఇంకేదైనా తర్వాత విషయం. అందరికీ ఆశయాలు ఉంటాయి, ఆ ఆశయాన్ని ఫస్ట్ రీచ్ కావాలనేది మా సిద్ధాంతం. రవిశ్రీ గారు, మీరు చెప్పండి, ప్రస్తుతం మీరు ఏదైతే ప్రథమ పౌరుడు లఘు చిత్రాన్ని తీశారో అది ఏ ప్రదేశాలు మీరు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది, అలాగే ఈ యొక్క లఘు చిత్రం మొత్తంలో కూడా ఎంతమంది నటీనటులు నటించినటువంటి అవకాశం ఉందంటారు? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ నటీనటుల గురించి చెప్తాను. నటీనటులు ఏంటంటే 95% అందరూ కూడా కొత్తవారు, ఒక 3 తప్ప. సో వీళ్ళందరికీ నేను ఆల్రెడీ విజయ్ బ్రదర్ చెప్పారు కదా, అంటే వాళ్ళందరికీ ఒక ట్రైనింగ్ క్లాసెస్ పెట్టాను. సో టైం ఎక్కడ వేస్ట్ కావద్దు, ఎక్కువ టేక్స్ కావద్దు అని ఆ క్లాసెస్ని సక్సెస్ఫుల్గా రన్ చేసిన తర్వాత వాళ్ళకి వాట్సాప్లో హౌ టు యాక్ట్ అని ప్రతి డైలాగ్ నేను వాళ్ళకి రికార్డ్ చేసి పంపాను. సో వాళ్ళు కూడా మళ్ళీ నాకు తిరిగి పంపడం, ఆ విధంగా జరిగిన తర్వాత షూటింగ్ అనేది మేము ఫస్ట్ కులాస్పూర్ అనుకున్నాం. సో కులాస్పూర్ అనుకోగానే ఆ సాయంత్రం పూట అక్కడ దాస్ కానీ, నెక్స్ట్ సదానంద్ కానీ, దయానంద్ గారు కానీ, ప్రవీణ్ కానీ వాళ్ళందరి కోఆపరేషన్తో మేము సక్సెస్ఫుల్గా చేసేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే వచ్చేసింది ఏంటంటే గన్పూర్ విలేజ్లో మనం షూట్ చేసాం. అక్కడ కూడా చాలామంది హెల్ప్ చేశారు మనకు. నిజం చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి యూత్ కానివ్వండి అండ్ సాయిరామ్ కానివ్వండి, వాళ్ళందరూ కూడా ఏంటంటే బెస్ట్ కోఆపరేషన్ ఇచ్చారు గన్పూర్ విలేజ్ పీపుల్ అండ్ కులాస్పూర్. నెక్స్ట్ ఇంకా కొన్ని షార్ట్స్ ఏంటంటే దూస్గాం ప్రాంతం, దూస్గాంలో చాలా ఎత్తైన కొండ ఉంది. ఆ లొకేషన్ అయితే బాగుంటుంది. నోటా గురించి మీరు చూస్తారు స్టార్టింగ్లో వచ్చే ఆ సీన్ అనమాట. అంటే జనరల్గా అందరు కూడా మామూలుగా ఓకే నోటాకి కొట్టేసేద్దాం అనుకుంటారు, అంటే వాళ్ళకి తెలియదు అసలు ఎందుకు వేస్తున్నారు ఏంటిది అనేది. దాని గురించి ఆ సిద్ధాంతాన్ని తీసుకున్నాను. అది దూస్గాం ఆ గుట్ట పైన మనం అక్కడ షూట్ చేయాల్సింది. మిగతా సీన్స్ అనేది ఏంటంటే మా ఇంట్లో మేము షూట్ చేసాం అన్నమాట. ఇలా పలు చోట్ల షూట్ చేసాం. కానీ ముఖ్యంగా మీరు ఆ గ్రామ సభ ఏదైతే చూస్తారో, గ్రామ సభ అంటే చూసే ఆడియన్స్కి అది తెలీదు, మాకు తెలుసు అనమాట. ఆడియన్స్ అందరూ ఉన్నది కులాస్పూర్, మేము నటించింది గన్పూర్. అసలు ఇది ఎవరు కూడా గెట్ చేయలేరు అనమాట. ఎందుకోసం దాని వెనుక చాలా టెక్నికల్గా చాలా హార్డ్ వర్క్ చేసాం. అది చూస్తుంటే మీకు ఆ కనెక్టివిటీ ఎక్కడ కూడా మీకు మిస్ అయినట్టు కనబడదు అనమాట. ఇట్స్ అ గ్రేట్ అమేజింగ్ థింగ్. ద క్రెడిట్ షుడ్ గోస్ టు ఎడిటర్ సాయి అండ్ నవీన్ బ్రదర్. ఎందుకోసం అక్కడ మేము రాత్రి 3 గంటల వరకు మనం కులాస్పూర్లో షూట్ చేసాం. కొన్ని ఏంటంటే నాకు అనుకున్నంత సాటిస్ఫాక్షన్ కొంచెం నాకు కలగకపోయేసరికి ఏంటంటే మళ్ళీ రీషూట్కు నేను ప్లాన్ చేశాను. అందరు అన్నారు అనమాట, ఇంత హెక్టిక్ షెడ్యూల్, ఆల్రెడీ సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చేసింది, నువ్వు ఎప్పుడు మళ్ళీ రీషూట్ పెట్టుకుంటావు, మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తావు అంటే ఐ డోంట్ బాదర్ అబౌట్ దట్, క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు అని మళ్ళీ రీషూట్కు నేను రీకాల్ చేశాను. రీషూట్ ఎక్కడ చేసామంటే గన్పూర్లో వేసాం. అక్కడ గాంధీ స్టాచ్యూ ఉంది కదా. సో ఇక్కడ చూస్తుంటే మీకు గాంధీ స్టాచ్యూ వెనక బ్యాక్గ్రౌండ్ రావడం చాలా ప్లస్ పాయింట్ అయిందనమాట. అది మాకు రీషూట్లో మాకు అది ఒక విధంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. అది మొత్తం గన్పూర్లో షూట్ చేసాం. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ వాళ్ళందరూ కూడా చాలా బెస్ట్ కోఆపరేషన్ ఇచ్చారు. అందుకేంటంటే ఇంత గ్రాండ్ సక్సెస్గా ఇంత బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. ఇక నటీనటులు అని చెప్పాను ఆల్రెడీ 95% అందరు కొత్త వాళ్ళైనా కానీ చాలా అద్భుతంగా నటించారు. కిషన్ సార్ కానివ్వండి, లింగం గారి కానివ్వండి, విజయ్ కానీ, రఘుపతి, సోహెల్, నవీన్, గౌరీశ్రీ, రైట్ నో. సో ఇలా మనం అందరినీ తీసుకున్నట్టయితే ప్రవీణ్ కుమార్, రైట్ నో. సో వీళ్ళందరూ కూడా చాలా అంటే ఈ యొక్క లఘు చిత్రానికి కొత్త అయినప్పటికీ వాళ్ళ యొక్క నటనలో ఆ భావాలు అనేది కనబడవు. ఎందుకంటే దే లర్న్డ్ అక్కడ స్టూడియోకి వచ్చేసి మా ఇంట్లోకి వచ్చేసి వాళ్ళు నేర్చుకున్నారు కాబట్టి, వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు కాబట్టి చాలా ఈజీగా జరిగిపోయిందంతా. ఓకే విజయ్ గారు, మీరు చెప్పండి, అంటే ఏదైతే గ్రామాల్లో మార్పు కోసం మీరు తీసినటువంటి ఒక లఘు చిత్రం అనేది ఎలా ప్రమోట్ చేస్తున్నారంటారు? సో మేము ప్రమోట్ చేయడానికి అసలు గ్రామం నుంచి కాకుండా సార్ మాకు యూత్ నుంచే ఫస్ట్ వచ్చింది.
యువత, ప్రతి యూత్ నుంచి కూడా వాళ్ళు వచ్చేసి సార్కి కాల్ చేయడం, సార్ మీరు మంచి మూవీ ఏదో ప్రాజెక్టులో ఉన్నారంట అని అలా చెప్పడం. ఆ తర్వాత ఎవరైతే యూత్ అందరూ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే తీసుకెళ్ళడం. అంటే మేము తీసినటువంటి లఘు చిత్రాన్ని వాళ్ళు కొన్ని విలేజెస్లో వాళ్ళు ప్రొజెక్ట్ వేసి ప్రదర్శించడం జరిగింది సార్. అలా వేశారంట, ఒక 2-3 విలేజ్లో వేశారు. అది మిగతా వాళ్ళు కూడా అవేర్నెస్ వస్తుంది. అందరు కూడా ఏమనుకుంటున్నారంటే ఈ అద్భుతమైన ఈ ఎన్నికల టైంలో వచ్చినటువంటి ఈ చిత్రం ఏదైతే ఉందో అది చాలా రీచ్ అవుతుంది అని చెప్పేసి, అది బెస్ట్, మనం ఎవరిని ఎన్నుకోవాలి అని వాళ్ళకి తెలిసేటట్టుగా ప్రతి గ్రామంలో కూడా దాన్ని ప్రొజెక్ట్ వేసి చూపిస్తున్నారు సార్. ఇంకా చూపిస్తారు అని కూడా మేము అనుకుంటున్నాం. ఓకే, రవిశ్రీ గారు మీరు చెప్పండి, ఏదైతే మీరు తీసినటువంటి లఘు చిత్రం ఉందో, సో జేడి లక్ష్మీనారాయణ లాంటి ప్రముఖులు కూడా దాన్ని చూసిన తర్వాత అభినందించారు అనేసి విన్నాము. సో అసలు సార్ మొత్తానికి ఏమన్నారు ఈ చిత్రం గురించి? రియల్లీ అంటే లైఫ్లో ఇదొక ఇంత బెస్ట్ మెమోరీ అవుద్దని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బికాస్ బుర్ర శివరామకృష్ణ గారు అండ్ తన యొక్క సహకారాన్ని నేను మర్చిపోలేను. నేను ఫస్ట్ ఈ గ్రామీణ ఎన్నికల నేపథ్యం అనగానే గ్రామ స్వరాజ్యం గురించి ఫైట్ చేస్తుండేవారు. దాని గురించి అంటే అవేర్నెస్ తీసుకురావడానికి బాగా ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరున్నారు? జేడి లక్ష్మీనారాయణ గారు. సో జేడి లక్ష్మీనారాయణ గారు ఎలాగైనా అప్రోచ్ కావాలి అనుకున్నాను. నేను శివ గారికి చిన్న మెసేజ్ పెట్టగానే రెస్పాండ్ చేసి నేను సార్కి చెప్పాను, మనకు సో అండ్ సో డే రోజు మనకు 5 o'clock టైం ఇస్తున్నారని చెప్పారనమాట. సో 5 o'clock టైం ఇస్తున్నారు కదా, ఓకే, అప్పుడు హెక్టిక్ షెడ్యూల్ ఉంటుంది కదా, లోపలికి వెళ్ళిన తర్వాత సార్తో మాట్లాడి సార్కి చూపెట్టాను అనమాట. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, కొంచెం చూపెట్టేసిన తర్వాత సార్ షెల్ ఐ ఫార్వర్డ్ అని అన్నాను. వద్దు మొత్తం చూస్తానని చెప్పారు. అక్కడే నాకు సక్సెస్ అనిపించింది. అంటే తనని మొత్తం అలా లీనమైపోయారనమాట. మీరు ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది, కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్. అది అయిపోయిన తర్వాత ఐ వాజ్ షాక్డ్. ఏంటంటే తను ఒక వీడియోగ్రాఫర్ని పిలిపించేసి ప్రథమ పౌరుడు అందరూ చూడాలి, చాలా బాగుంది, గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం, రవిశ్రీని అప్రిషియేట్ చేస్తున్నట్టు ఒక వీడియో రిలీజ్ చేయడం ఏంటి? దిస్ ఈజ్ వండర్ఫుల్. అంటే ఏ సెలబ్రిటీ కూడా, ఏ గ్రేట్ పర్సన్ కూడా మామూలుగా టైం ఇస్తారు, విడుదల చేస్తారు, పంపించేస్తారు. కానీ ఇంత చూడండి ఎంత ఇన్వాల్వ్మెంట్ సార్ది. అలా అది గ్రేట్ ప్లస్ పాయింట్. అది మా టీమ్ సక్సెస్కు నేను గ్రాండ్గా అంటే ఒక గర్వంగా నేను చెప్పుకునేటువంటి అంశం అనుకోవచ్చు. ఇది కాకుండా మళ్ళీ సార్ ఏమన్నానంటే, రేపు సర్పంచులకు కొన్ని అవగాహన సదస్సులు నేను పెడుతున్నాను. సో ఆ అవగాహన సదస్సులో నువ్వు కూడా ఇక్కడే ఉండు హైదరాబాద్లో. సో రేపు నేను అక్కడ ప్లే చేస్తాను అని చెప్పారన్నమాట. కొన్ని 100 మంది సమక్షంలో అనుకున్న మాట ఏదైతే ఇచ్చారో అది నెక్స్ట్ డే తాను మొత్తం అందరికీ స్టేజ్ పైన చెప్పి చాలా బాగుంది, మీరు కూడా ప్రమోట్ చేయండి. దిస్ ఈజ్ దీన్ని ప్రమోట్ చేయడం ఎవరు ప్రమోట్ చేస్తారు? మీరు నిజాయితీ పరులు, మీరు మంచి సర్పంచ్ అభ్యర్థి అయితే మీరు కంపల్సరీ ప్రమోట్ చేస్తారు అని ఆ విధంగా చెప్పి అలా ప్రశంసించడం, ఫెలిసిటేషన్ చేయడం. లైఫ్లో ఇంతకు మించి ఏం కావాలి ఇక? ఓకే, విజయ్ గారు మీరు చెప్పండి, అసలు సర్పంచ్కు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి? దానికోసమే సార్ ఇప్పుడు మా మూవీలో కూడా చెప్పింది మొత్తం అంటే సర్పంచ్ ఉండాల్సిన లక్షణాలు ఏంటి, అసలు లక్ష్యాలు ఏంటి? కామన్గా మనకు సర్పంచ్ అనగానే ఊర్లో ఎవరైతే కామన్గా మనకు తెలుసు సార్, ఎవరిని సర్పంచ్ ఎన్నుకుంటాం మనకందరికీ కామన్ ఐడియా ఉంది. ఎవరిని సర్పంచ్ ఎన్నుకుంటారంటే ఎవరైతే పేరు, ఎవరైతే పలుకుబడి ఉందో వాళ్ళని సర్పంచ్ ఎన్నుకోవడం జరుగుతుంది. కానీ అలాంటి వాళ్ళు కాదు. అసలు లక్షణాలు ఏంటి, సర్పంచ్ అసలు ఏం తెలియాలి, ఏం లక్షణాలు ఉండాలి, ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటే గ్రామ స్వరాజ్యం ఎంతవరకు సాధించవచ్చు అనేసి ఆ సినిమాని క్లియర్గా చూపించాను సార్. సో దీనికోసం వచ్చేసి ఇలా చూపించడానికి ప్రతి డైలాగ్ని, ప్రతి మాటని కూడా సార్ మొత్తం చెప్తూ ఇలా మాట్లాడితే బాగుంటుంది, అలాగే చేద్దాము, అలా చేద్దాము అని చెప్పేసి చీకటి చలిలో కూడా మమ్మల్ని వణికిస్తూ 3 o'clock నుంచి మమ్మల్ని నైట్ 3 o'clock వరకు అప్పుడే బాగా ఏదో తుఫాన్ వల్ల పెతాయి తుఫాన్ అనేది రావడం. సార్ పెతాయి తుఫాన్ వల్ల మేము వణికిపోతూ ఉంటే అసలు ఆ పక్కన వెళ్ళి అసలు స్వెటర్ కప్పుకొని వచ్చేసి మళ్ళీ పక్కన పడేసి మళ్ళీ షూట్ చేయడం జరిగింది సార్. సో నేను అనుకున్నాను సార్, ముందే అనుకున్నాను ఇలాంటి సక్సెస్ఫుల్ సాధించగలమని ముందే గెస్ చేయడం జరిగింది సార్. ఓకే, రవిశ్రీ గారు మీరు చెప్పండి, అంటే ఏదైతే లఘు చిత్రాలని మీరు తీస్తూ ఉన్నారో సో ప్రస్తుతం ప్రజెంట్లో ఉన్నటువంటి పబ్లిక్ దాన్ని ఆదరించేటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు? మంచి చిత్రానికి ఎప్పుడు ప్రజలు ఆదరిస్తారు. ద బెస్ట్ ఎగ్జాంపుల్ నేను కారుణ్య హత్య, దాంట్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ లాగే ఎన్సీ నో క్యాస్ట్ అని సరికొత్త రిజర్వేషన్ పెట్టండి అని చెప్పాను. మొత్తం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాలేజీలలో ఐ సపోర్ట్ ఎన్సీ అని ప్లకార్డ్స్ పట్టుకున్నారండి, నాకు పరిచయం లేని వాళ్ళకు కూడా. సో దట్ ఈస్ కాల్డ్ రెవల్యూషన్. దాంట్లో ఒక సరికొత్తగా ఎవరైనా మీ రిజర్వేషన్ ఏంటంటే ఎన్సీ అని చెప్పుకోవచ్చు మనం. అది ఒక సరికొత్త థాట్ అనమాట. నువ్వు ఏదైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నావు, దాంట్లో క్యాస్ట్ కాలం ఉందనుకో, నువ్వు వదిలే, నిన్ను గవర్నమెంట్ ప్రకారం, కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగ ప్రకారం నువ్వు కులం అనే కాలాన్ని నింపాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలియదు, నేను చెప్పాను కారుణ్య. అదొక రెవల్యూషన్. ఇక మార్పు వచ్చింది అనుకోండి, మార్పు రాజ్యాంగం గురించి, కంప్లీట్లీ రాజ్యాంగం గురించి స్టడీ చేసి మొత్తానికి కూడా మీరు తీస్తున్నటువంటి లఘు చిత్రాలన్నింటిలో కూడా అంటే రాజకీయ పరంగా చూసినా కానివ్వండి, రిజర్వేషన్ల పరంగా చూసినా కానివ్వండి, రాజ్యాంగ పరంగా, అంటే మీరు ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలి అనుకుంటున్నారా? నో
చెప్పలేం. మంచి వ్యక్తి అంటే అవకాశం వస్తే చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. బట్ నాకేంటంటే లైఫ్లో నేను 16 years బ్యాక్ ఎప్పుడైతే స్కూల్లో మొదటిసారి నేను టీచింగ్ చేశానో ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను ఐఎమ్ అడిక్టెడ్, నేను దీనికి అంటే అంకితం అయిపోవాలనుకున్నాను. నాకు ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా టీచింగ్కి నా మొదటి ప్రాధాన్యత. చివరి వరకు అదే ఫీల్డ్లో ఉండాలనుకుంటున్నాను. చెప్పలేం ఎందుకోసం అంటే రాజకీయాల్లోకి దిగడం అంటే ఏంటంటే ప్రజలకు డైరెక్ట్గా సేవ చేసే అవకాశం, వారి రుణాన్ని తీర్చుకునే అవకాశం అన్నమాట. చెప్పలేదు. ఓకే విజయ్ గారు మీరు చెప్పండి, నటనకి వాస్తవానికి తేడా ఏంటి అసలు? నటనకి వాస్తవానికి తేడా ఏంటనే సినిమాలో చూశాను సార్. అయితే నటన అనేది నటించడం వేరు, అది వాస్తవ జీవితం అనేది వేరు. కానీ వాస్తవంలో ఏది జరుగుతుందో అది నటనలను ప్రజెంట్ చేసి ఇది వాస్తవం అని చెప్పగలిగాం సార్. ఇది వాస్తవం కాబట్టి ఈ వాస్తవాన్ని మీరు ఫాలో కావాలి. ఈ వాస్తవం ఏదైతే ఉందో ఇది జరిగేది ఇది నటన కాదు, ఇది ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని మనం ఫాలో అయితేనే మనం నిజాన్ని మనం దగ్గరగా తీసుకోవచ్చు అని చెప్పేసి అసలు నోటాకి ఓటేయడం అనేది సమర్థించవచ్చు అంటారా, మంచిది కాదు అంటారా? రవిశ్రీ గారు మీరు చెప్పండి. అస్సలు కాదంటారు. నిజానికి ఏంటంటే నేను ఆ సినిమాలో ఈ పాయింట్ తీసుకున్నప్పుడు కొంతమంది యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే నా బెస్ట్ క్రిటిక్ మై స్పౌస్ గౌరీశ్రీ, ఆమెతో ఎవ్రీథింగ్ నేను డిస్కస్ చేస్తాను. సో అక్కడ నేను నోటాకు వద్దు అని చేస్తున్నప్పుడు అంటే ఇది కాన్స్టిట్యూషన్కు ఎగెనిస్ట్గా వెళ్తున్నావు కదా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ వీఆర్ అవేరింగ్ ద పీపుల్. నేను విలేజ్కి వెళ్ళేసిన తర్వాత అరే నాన్న రేపు ఎవరు కొట్టేస్తున్నారు అంటే అన్న నోటాకి వేస్తున్నా అంటే ఫస్ట్ టైం వేస్తున్నావు కదా నోటాకి ఎందుకు వేస్తున్నావు అని అడిగిన ఆ క్లారిటీ లేదు. ఎందుకు ఎవరు బాగాలేరు అంటే ఏమో అన్న అంత టైం లేదు, అసలు రాజకీయ నాయకుల గురించి థింక్ చేసేంత టైం లేదు జనాలకు. అందుకేసం ఏంటి బ్లైండ్గా నేను ఎవరికి సపోర్ట్ కాదు, అందరూ కరప్టెడ్, నోటాకి వేసేద్దాం అనుకుంటా. దట్ ఈస్ రాంగ్. నువ్వు నోటాకు ఓటేయడం వల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు. నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకో, నోటా గెలిచినట్ల, అదే పాయింట్ చెప్పిన వేస్ట్. మళ్ళీ ఎవరికైతే ఎక్కువ ఓట్లు వచ్చినాయో వాళ్ళనే గెలిచినట్టు ప్రకటిస్తారు. నువ్వు నోటాకు వేసే ఓటు ఒక మంచి వ్యక్తికి, చిన్నపాటి మంచి వ్యక్తికి, మందు మాంసం పంచని వ్యక్తికి నువ్వు వేసినావు అనుకో, అక్కడ పెద్ద దొంగ మెజారిటీ తగ్గినట్టేగా. ఇలా నోటా గురించి చాలా డెప్త్ అనాలిసిస్ చేసి తీసినటువంటి మొట్టమొదటి లఘు చిత్రం దిస్ వన్, ప్రథమ పౌరుడు. విజయ్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు చాలా కూడా మనం వాట్సాప్లో చూసినట్లయితే కనుక కొన్ని చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఏంటి అంటే కనుక చదువుకున్న వాళ్ళు పోటీ చేస్తే మంచిగా ఉంటుందా సర్పంచ్గా, చదువుకున్న వాళ్ళు పోటీ చేస్తే మంచిగా ఉంటుందా అనేసి. సో మీ అభిప్రాయం ఏంటి మొత్తానికి? ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళు పోటీ చేస్తేనే బాగుంటుంది సార్. చదువుకున్న వాళ్ళే పోటీ చేయాలి సర్పంచ్గా. ఎందుకంటే ఇప్పుడు చదువు అనేది మనలో ఉన్న ఆలోచన విధానాన్ని రేకెత్తించి ఏదైతే మనం మనసులో అనుకుంటున్నామో ఆ భావాన్ని మనం బయట తీసి ఉత్తమ వ్యక్తిగా ఎదగడానికి చదువు అనేది చాలా ముఖ్యమైన అంశం. సో చదువుకున్న వ్యక్తిని మనం ఎప్పుడైతే ఎన్నుకుంటామో ఆ చదువుకున్న వ్యక్తి ఏం చేస్తున్నారంటే సమాజ శ్రేయస్సు కోసం, అంటే చదువు ఎంతవరకు అతని జీవితంలో ఉపయోగపడింది అదే విషయాన్ని తీసుకొని అతను రాజకీయ నాయకుడికి ఎదిగేటప్పుడు ఆయన లైఫ్లో ఎలాంటి ఉంది, ఎలా అయితే బాగుంటుంది. చదువు మనకు చాలా అవేర్నెస్ ఇస్తుంది కాబట్టి చదువుకున్న వ్యక్తిని రాజకీయ నాయకుడికి ఎన్నుకోవడం నా ఉద్దేశం బాగుంటుంది. ఓకే రవిశ్రీ గారు మీరు చెప్పండి, మీరు తీసినటువంటి లఘు చిత్రంలో మొత్తం కూడా మీ మనసుకు నచ్చినటువంటి అంశం ఏది? సో మా పరంగా అయితే మేము చూసిన పరంగా చెప్పాలి అంటే దాంట్లో కథలు కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి, దర్శకత్వం కానివ్వండి, మేము చెప్పగలుగుతాం. సో మీ మనసుకు నచ్చినటువంటి అంశం ఏంటి దాంట్లో? నేను ఫస్ట్ ఏంటంటే స్టోరీకి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఒక 1 year గ్యాప్ వచ్చింది కదా, అయ్యో షార్ట్ ఫిల్మ్ తీయాలి, వ్యూవర్స్ ఎక్కువ పెరగాలి, ఛానల్ రేటింగ్ పెరగాలి, ఇవన్నిటిని నేను దృష్టిలో పెట్టుకుని నా ఛానల్ రేటింగ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే నేను తీసేటివి అలాంటివి అంటే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక లఘు చిత్రం తీయాలన్నమాట. కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మన షార్ట్ ఫిలిం వల్ల ఒకరు బాగుపడకపోయినా పర్వాలేదు, ఒకరు చెడిపోవద్దు అన్న కాన్సెప్ట్ను మైండ్లో పెట్టుకొని లఘు చిత్రం తీస్తాను. ఎవరో ఫోర్స్తోనో ఎవరో థీమ్ అంటే నేను తీసే రకం కాదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే సమాజానికి అది ఉపయోగపడాలి, ఖచ్చితంగా సమాజానికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మాత్రమే తీస్తాను. స్టోరీ ఫస్ట్ డామినేట్ చేసేది, కథ మంచిగా ఉన్నప్పుడే నేను ముందుకు వెళ్తాను. రెండోది ఏంటంటే మాటలు. మీరు కారుణ్యహత్య తీసిన మార్పు, ఇది ఒక క్యాట్ కథ చూసుకున్న, ఈరోజు ప్రథమ పౌరుడు చూస్తే కూడా మీకు ఏం నచ్చింది అంటే డైలాగ్స్ ఆర్ వెరీ ఇంప్రెసివ్ అంటారు. దానిపైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తాను. కథ ఎంత ముఖ్యమో సంభాషణలు కూడా అంతే ముఖ్యంగా చూసుకుంటాను అనమాట. ఈ రెండింటిపైన నేను ప్రత్యేక శ్రద్ధ వహిస్తాను. ఓకే విజయ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు జరగనున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సరైనటువంటి సర్పంచ్ అనేవాడు ఎలా ఉండాలంటారు? సరైన సర్పంచ్ అంటే డైలాగ్ చెప్పారు సార్ మా సార్ గారు. ఏమంటారు అంటే సరైన సర్పంచ్ గ్రామ స్వరాజ్యం అంటే ఏంటి, అసలు ఆ గ్రామ స్వరాజ్యాన్ని మీరు ఎంతవరకు ప్రజెంట్ చేయగలరు, ఓకేనా అని చెప్పేసి ఆ కథలో చెప్పాను సార్. ఆ గ్రామ సర్పంచ్కి అద్భుతమైన బాధ్యత ఏదైతే ఉందో అది గ్రామ స్వరాజ్యాన్ని మనం రాబట్టాలి. సో మా బాపు జీవితం సినిమాలో చూపించినట్టుగా మా బాపు జీవితం కూడా అదే చేసింది. ఎవరికైతే సరైన సర్పంచ్ కావాలి అంటే మనకి ఇంతకుముందు ఎవరైతే మద్యం ఇచ్చేవాళ్ళు, మాంసం ఇచ్చేవాళ్ళు, డబ్బులు పంచేవాళ్ళు వాళ్ళ సరైన సర్పంచులు వాళ్ళ కాదు. నోటాకు ఓటేయడం అంటే ఇంతకుముందు మేము ఫస్ట్ మూవీలో చెప్పినట్టుగా నోటాకు ఓటేయడం సరైన అంశం కాదు. మరి ఏం చేద్దాం, ఓటేయకుండా కాదు, ఒక ఉత్తమ వ్యక్తిని ఎన్నుకుందాం.
ఉత్తమ వ్యక్తి అంటే అక్కడ ఎవరు చదువుకున్న వ్యక్తి వేరే చిత్రాలు లేని వ్యక్తి అని నేను సినిమా గీయించడం జరిగింది. అలాంటి వాళ్ళని సర్పంచ్గా ఎన్నుకోవాలని చెప్పి అలాంటి వాళ్ళని అసలు అలాంటి ఆలోచనలు ఉన్నా లేకున్నా ఆయన ఒప్పించి తీసుకొచ్చి సరైన అభివృద్ధిని సాధించడం అంటే గ్రామ సర్పంచ్ తెలిసిన వాళ్ళే సర్పంచ్గా ఎన్నుకోవాలి సార్. ఓకే, రవిశ్రీ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు దాకా మీరు ఎన్ని లఘు చిత్రాలని నిర్మించడం జరిగింది? సో నిర్మించినటువంటి లఘు చిత్రాలకి మీకు ఎక్కడెక్కడ నుంచి అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినాయి అంటారు? సో మొత్తం మీద 11 షార్ట్ ఫిలిం జరిగింది. దాంట్లో ఒక 8 అనేది ఐ ఓపెనింగ్ షార్ట్ ఫిలిం, దాంట్లో 3 డాక్యుమెంటరీస్ కూడా ఉన్నాయన్నమాట. అంటే గొప్ప గొప్ప వారి జీవిత చరిత్రను కూడా నేను ప్రజెంట్ చేయాలనుకుంటాను, జస్ట్ డాక్యుమెంటేషన్ అది. సో అదొక బయోపిక్ అనుకోండి, షార్ట్ బయోపిక్ అనుకోండి. అవి ఒక 3 అండ్ 8 ఐ ఓపెనింగ్. దాంట్లో నాకు ఫస్ట్ అవార్డు వచ్చింది ఏంటంటే కారుణ్యాచ. నేను ఇప్పుడే చెప్పాను, నేను అసలు ఆ ఫిలిం తీసుకుని ఆ షూటింగ్ జరుగుతున్నప్పుడే చాలా మంది చెప్పారు డెఫినెట్లీ దిస్ విల్ బి ద అవార్డ్ విన్నింగ్ అని చెప్పారు. దానికి కళారాజ్ అవార్డ్స్లో భాగంగా బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అండ్ మన కాచంవారి ఫౌండేషన్ వారు సెలబ్రేట్ చేశారు. సో వారి సంస్థ నుంచి ఏంటంటే మార్పు ఇది ఒక కేటగిరీకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఓకే, విజయ్ గారు మీరు చెప్పండి, ఇలాంటి లఘు చిత్రాల ద్వారా ప్రజల్లో మార్పు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయంటారు, ఉండవంటారు? తప్పకుండా ఉంది సార్, మార్పు తప్పకుండా ఉంది. సార్ తీసిన మార్పు వల్ల ఎంత మార్పు వచ్చిందో ఇప్పుడు మేము తీసిన లఘు చిత్రం వల్ల ఖచ్చితంగా మార్పు, ఆ మార్పు రావడానికి కృషి చేయడానికి ఆ కృషి చేద్దామని చెప్పి ఎప్పుడైతే సర్పంచ్ ఎలక్షన్స్ వాయిదా పడడానికి ముందే ఉన్న 2 days 3 days షెడ్యూల్లోనే మేము షూటింగ్ కంప్లీట్ చేద్దామని అనుకున్నాం సార్. కానీ వాయిదా పడడం వల్ల చాలా మంచి జరిగింది. ఎందుకంటే వాయిదా పడడం వల్ల మేము ఒక మంచి లొకేషన్స్ ఎన్నుకోవడం జరిగింది. ఆ లొకేషన్స్లోకి వెళ్ళి షూటింగ్ చేయడం. సో ఆ దానికన్నా ముందే రిలీజ్ చేద్దామన్న సార్ థాట్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టుగా ఎవరికి ఎన్ని పనులు ఉన్నా మనం ఈ ఫలానా రోజులు ఉండాలని చెప్పి సార్ కథ రాయడానికి ఎంత టైం పట్టిందో నాకు నిజంగా తెలియదు. కానీ ఆ మూవీ తీయడానికి మాత్రం మేమందరినీ కూడా గ్యాదర్ చేసి ఇప్పుడు రిలీజ్ కావాలి, ఇప్పుడు అయిపోవాలి అంటే చివరికి మా క్యాస్ట్ అంటూ ఏదైతే ఉందో మా బృందం కూడా ఈ ప్రథమ పౌరుడి బృందం చాలా కష్టపడింది సార్. నిజానికి అయితే చాలా కష్టపడింది. అందులో సార్ ఇంతకుముందు పేర్లను మెన్షన్ చేశారు, A to Z ప్రతి ఒక్కరి కష్టం సినిమా ఉంది, ప్రతి ఒక్కరు చాలా కష్టపడినారు. సో అందుకని ఎలక్షన్స్ ముందు తీద్దామన్న ఉద్దేశంతో తీయడం జరిగింది సార్. సో ఈ మార్పు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూనే సార్ ఉద్దేశంతో పాటుగా మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూనే ఆ సినిమాను ముందు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామానికి చేరిన తర్వాత అసలు సర్పంచ్ అంటే ఎవరు అని ఇప్పుడు తెలుస్తుంది. వ్యూస్ వచ్చాయి కదా సార్, అన్ని వ్యూస్ ఎలా వచ్చాయంటే దానికి అంతటికి రీజన్ నేను సార్ చెప్పిన అంటే నేను చెప్పిన కాన్సెప్ట్ అది. ఆ కాన్సెప్ట్ వల్లనే వ్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ఇంకా చేరుతుంది నా ఉద్దేశం ప్రకారం, ఇప్పుడు ఇంకా చాలా దగ్గర సార్, ఇంకా చేరుతూనే ఉంటుంది. ఓకే, రవిశ్రీ గారు మీరు చెప్పండి, ఈ యొక్క ప్రథమ పౌరుడు లఘు చిత్రాన్ని ఏదైతే మీరు నిర్మించారో, సో ఈ యొక్క లఘు చిత్రానికి మీకు అంటే ఎవరు సహాయాన్ని అందించారు? అలాగే ఈ యొక్క చిత్రంలో కూడా దర్శకుని పేరు ఎక్కడ కూడా రాలేదు, ఎందుకని? నిర్మాత పేరు. సో దీంట్లో ఫస్ట్ నిర్మాత పేరు అనేది మనం మెన్షన్ చేయలేదు. ఎందుకోసం అంటే నేను ఇప్పటి వరకు తీసినటువంటి ప్రతి షార్ట్ ఫిలిం హై బడ్జెట్ షార్ట్ ఫిలిం తీశాను. చాలా అంటే సమ్ 50,000 అరౌండ్ అలా పెట్టుకుంటూ తీశాను. బట్ ఇది మాత్రం ఏంటంటే నేను మా సతీమణికి ఒక బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి. January 5th షీ వాజ్ సెలబ్రేటింగ్ హర్ బర్త్డే. సో అప్పుడు తనకు మంచి బర్త్డే ప్రెజెంటేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను తీసుకున్నాను. నేను ఎవరిని అప్రోచ్ కాలేదు, ఎవరైనా ప్రొడ్యూస్ చేయమని నేను అడగలేదు. అట్ ద సేమ్ టైం మరి నేనే చేసుకున్నాను కాబట్టి నేనే వేసుకోవచ్చు కదంటే అలా కాదు. యాక్చువల్లీ ఇప్పుడు సాయిరాజ్ బ్రదర్ కెమెరా కానీ, నెక్స్ట్ ఎడిటర్ కానీ, నవీన్ బ్రదర్, సాయి బ్రదర్, వీళ్ళందరూ ఏంటంటే నాకు అసలు నో కాస్ట్గా వీళ్ళందరూ నాకు ఎక్విప్మెంట్ కానీ అన్నీ కూడా సమకూర్చగలిగారు అనమాట. అందుకోసం ఏంటంటే బడ్జెట్ చాలా తగ్గిపోయింది మాకు. ఏదో ఒక అంటే ఇంతకుముందు పెట్టిన దాంట్లో ఒక 20% మాత్రమే నేను బడ్జెట్ పెట్టుకున్నాను. దానికి వేరే వాళ్ళని ఎందుకు అడగడం, వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వడం ఎందుకు? ఇంత మంచి కాన్సెప్ట్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అండ్ ప్రొడ్యూస్డ్ బై రవిశ్రీ అంటే బాగుంటుంది అనుకున్నాను. లాస్ట్లో ప్రొడక్షన్ అనేది ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్, నాకు ఇష్టం లేక నేను అది వేయలేదు. బట్ దాన్ని మొత్తం నేనే చేశాను. బికాస్ తనకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి నా సతీమణికి. అట్ ద సేమ్ టైం సమాజానికి ఎక్సలెంట్ ఐ ఓపెనింగ్. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఒక 1 month తర్వాత ఇంకొకరు ఎవరైనా వచ్చేసేవాళ్ళేమో, ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చేవాళ్ళు, ముందుకు వచ్చేవాళ్ళు. బట్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఎవరికో ఇవ్వడం నాకు ఇష్టం లేదు, నేను తీసుకున్నాను అది. ఓకే, విజయ్ గారు మీరు చెప్పండి, ఇందాక సార్ చెప్పినట్టుగా మనకి అంటే మిడ్నైట్లో కూడా ఎర్లీ మార్నింగ్ 3 o'clock దాకా కూడా షూట్ జరిగినటువంటి సమయం ఉంది అనేసి చెప్పినారు కదా. సో మీకు ఎట్లా కన్వీనియంట్ అనిపించింది అంటారా? మొత్తానికి కన్వీనియంట్ అంటే కథ కోసం చేసాం సార్. అలాగే కన్వీనియంట్ అంటే ఊరికే కాదు సార్, 3 o'clock తెల్లవరకు అవుతుంది, వర్షం మొత్తం వర్షంలో పడుతుంది, మంచు. ఆ మంచులో షూటింగ్ చేయడం అనేది నిజంగా చాలా టెరిఫిక్ సార్. ఎంత కష్టపడ్డామంటే ఆ షూటింగ్ కోసము సార్. అంటే మీకు అక్కడ ఒక బాధ్యత గుర్తొచ్చిందా? ఇది సమాజం కోసం చేస్తున్నాను, ఇది ఒక యువతగా నా బాధ్యత అన్న ఫీలింగ్ అనిపించింది అంట? యువతగా మన బాధ్యత, ఇది మనం కంప్లీట్ చేద్దాం. ఓకే, దీని వెనకాల చాలా కృషి ఉంటుంది, దీని వెనకాల మార్పు వస్తుంది సమాజంలో. కాబట్టి ఒక యువత మనకు వచ్చిన ఛాన్స్, మనకు వచ్చిన ఆపర్చునిటీని ఈ రకంగా మనం నిరూపించుకోవాల్సి వచ్చింది. సో ఖచ్చితంగా నిరూపించుకుందాం.
అన్న ఉద్దేశంతో 3 o'clock వరకే. నిజానికి అక్కడ మాకు నిద్ర అదేం పట్టలేదు సార్, ఆ చలి అదంతా ఏర్పడలేదు. నిజానికి బయట లోపలికి వస్తే కాస్త లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి మొత్తం బట్టలు మొత్తం వెట్టిగా అయిపోతుంది. అయినప్పటికీ అదే చలిలో సార్తో పాటుగా ఉండి 3 o'clock వరకు చేస్తున్నప్పుడు నిద్ర నెక్స్ట్ చలి అదేమనిపించింది. ఫస్ట్ వీ హ్యావ్ టు కంప్లీట్ అవర్ టార్గెట్, దట్స్ ఆల్. అలాగే కంప్లీట్ చేసింది సార్. ఓకే, రవిశ్రీ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు దాకా తీసినటువంటి లఘు చిత్రాలకి ఎంతెంత గ్యాప్ తీసుకుంటారు? అంటే ఇప్పుడు ఒక ప్రథమ పౌరుడు లఘు చిత్రాన్ని తీశారు, సో మళ్ళీ ఎంత డ్యూరేషన్ ఉంటుంది? మళ్ళీ ఇంకొక లఘు చిత్రానికి మీరు అంటే స్క్రిప్ట్ రెడీ చేసుకోవడానికి కానివ్వండి, నటీనటుల ఎంపిక కానివ్వండి, ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అంటే యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనుకుంటామా, గైడ్ లాగా అనుకుంటామా అంటే నాకు ఇద్దరు ఉన్నారు. సూర్యకళ మేడం గారు, అట్ ద సేమ్ టైం కోట గంగాదాస్ గారు. సో వీళ్ళిద్దరు నాకు ఎప్పుడు ప్రోత్సాహం అందిస్తుంటారు అనమాట, లైక్ మాటలతోని ఇంకేదైనా రూపంలో కానీ. సో వారు నా నుంచి ఈసారి ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే, రవి నువ్వు తీసే షార్ట్ ఫిలిం ఈరోజు చూడండి, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు 10% రిజర్వేషన్ అగ్రవర్ణాల కులాల గురించి మనం ప్రకటించారు. అది ఆల్రెడీ అంటే అప్రూవ్ అయిపోయింది ఇక్కడ. ఐ మీన్ అది ఒకటి ఏంటంటే చట్టం లాగా అయిపోయింది. సో మీరు చూసారా, నేను మార్పులో మొత్తం కాన్సెప్ట్ అదే, అగ్రవర్ణాలు అన్ని కులాల్లో పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ రిజర్వేషన్ ఇవ్వాలనేది చాలా ఎమోషనల్గా ఒక హార్ట్ టచింగ్ సీన్స్ అన్ని తీసుకొని నేను ఎలాబొరేట్ చేశాను. అది మీ అందరికీ తెలుసు. సో అది ఇప్పుడు దట్ హ్యాస్ బికమ్ ట్రూ. అలాగే మేడం గారు మొన్న ఏమన్నారంటే, సార్ దాస్ గారు ఏమన్నారంటే, 100% రవి నీకు ఇంత స్కిల్స్ ఉన్నాయి, ఇంత సమాజాన్ని ఆలోచింపచేస్తున్నావు, నువ్వు 2 సంవత్సరాలకు ఒకసారి లేదంటే 11 months 14 monthsకి ఒకసారి తీస్తే ఎలా, ప్లీజ్ మా కోసం ఈ ఇయర్లో ఎక్కువ రావాలని చెప్పారు. అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇలా మా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా నేను వాళ్ళకు మొన్న న్యూ ఇయర్గా మాటిచ్చాను, 2019లో డెఫినెట్గా నా నుంచి ఒక 4 నుంచి 5 షార్ట్ ఫిల్మ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మెసేజ్ ఓరియంటెడ్, 100% మెసేజ్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, స్క్రిప్ట్ బాగున్నది అన్నప్పుడు మాత్రమే తీస్తాను. 2019లో మాత్రం హైయెస్ట్ తీస్తాను. ఓకే, విజయ్ గారు మీరు చెప్పండి, అంటే ఇప్పుడు మీ యొక్క షార్ట్ ఫిలిం చూసిన తర్వాత ప్రథమ పౌరుడు లఘు చిత్రం ఒకవేళ రామ్ గోపాల్ వర్మ చూసినట్లయితే కనుక మీకు ఏదైనా అవకాశం వచ్చినట్లయితే కనుక మీరు చేయడానికి సిద్ధమేనా? సిద్ధమే సార్, తప్పకుండా సిద్ధం. ఎందుకంటే మేము మాకు కల్పించిన పాత్ర కూడా అలాగే ఉంది. ఒకవేళ అది చిన్న పాత్రను లైట్గా కల్పిస్తే కాదు, మేము ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి పాత్ర మంచి మాటల ఉద్దేశంతో సార్ ప్రతి ఒక్కరికి మాటలు ఇచ్చిండు, ప్రతి ఒక్కరికి యాక్షన్ ఇచ్చిండు. సో మేము నిరూపించుకొచ్చాము. మీరు ఓకే నిరూపించుకునే విధంగా సార్ ఇచ్చారు కాబట్టి మేము నిరూపించుకున్నాం. కాబట్టి ఇదే మూవీని మీరు అన్నట్టుగా రామ్ గోపాల్ వర్మ గారు చూసి మాకు అవకాశం ఇస్తే తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాం. మీరు ఎలా రామ్ గోపాల్ వర్మ గారు పేరు చెప్పారో తెలియదు, కానీ రామ్ గోపాల్ వర్మ గారు మీరు కూడా మా ఇన్స్పిరేషన్ అండి. ఎందుకోసం అంటే టీవీ9లో మీరు ఒకటి చెప్పారనమాట, ఓటేసేవాడు వేదవా అంటే, దాన్ని అలా తిట్టకుండా మీరు ఎలాబొరేట్ చేసి చెప్పారు. పెద్ద డిబేట్ అయింది, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఇచ్చారు. నేను మాత్రం మీరు అన్న దాంట్లో చాలా లాజిక్ ఆలోచించాను. మీరు చెప్తున్న దాంట్లో ఓట్ అంటే వెళ్ళి వేసేస్తున్నారు అంతే, కొంతమంది వేయట్లేదు అంతే, అదొక హాలిడే లాగుంది. కానీ ఎంతమంది ఆలోచిస్తున్నారు ఎవరికి ఓటేస్తున్నాం, ఎందుకు వేస్తున్నాం అని. దట్ వాజ్ ద ఎక్సలెంట్ కాన్సెప్ట్. మీరు కూడా ఒక విధంగా ఈ పార్ట్లో ఈ ప్రాజెక్ట్లో భాగం సార్, మీ దాకా రీచ్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే, చివరిగా రవిశ్రీ గారు మీరు చెప్పండి, జిల్లా ప్రజలకు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? ముఖ్యంగా మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టేసి మా ప్రథమ పౌరుడికి ఇంత ఒక గొప్ప స్థానాన్ని కల్పించినటువంటి K6 మీడియా బృందానికి కృతజ్ఞతలు. మీ ద్వారా ప్రథమ పౌరుడు ఒక బ్లాక్ బస్టర్ అంటే నాకు ఎక్కువ వ్యూస్ రావడం కాదు, గ్రామాల్లో యువత అందరూ కూడా ఈ షార్ట్ ఫిల్మ్లో నేను చూపెట్టాం, బాపూజీ యువత అని కాన్సెప్ట్ తీసుకున్నాం. అది అంటే ఒక డైలాగ్ ఉంటుంది, ఇలాంటి యువత ఉంటారా అని ఆలోచించకండి, ఉంటే ఏం జరుగుతుందో ఈ లఘు చిత్రం చూడండి అని అలా వాయిస్ ఓవర్ వస్తుంది. ఇప్పుడు కూడా మీకు చెప్పేది అదే, యువత ఉంది కదా, మీరు దేశ అభివృద్ధిలో చాలా కీలక పాత్ర పోషించాలి. ఫస్ట్ మీరేం చేయండి, జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు అంత గొప్ప VIPs ఒక 40 నిమిషాల సమయాన్ని కేటాయించి ఒక రోజు దీని గురించి ఆలోచించారు అంటే అర్థం చేసుకోండి ప్రథమ పౌరులో ఎంత డెప్త్ ఉంది, ఎంత మంచి కాన్సెప్ట్ ఉంది. మీరు కూడా ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీ బాధ్యత ఒక ప్రొజెక్టర్ పెట్టండి, ఒక దండోర వేపించండి. ఈరోజు సాయంత్రం ఈరోజు రాత్రి ఒక షార్ట్ ఫిలిం చూపెట్టబోతున్నాం మన ఊరి వాళ్ళందరికీ, సర్పంచ్ అభ్యర్థులకు రమ్మని చెప్పండి, ఒక గ్రామ సభ పెట్టండి. అట్ ద సేమ్ టైం మీరు ఆ యొక్క వీడియోను ప్లే చేయండి, అవసరమైతే నన్ను కూడా ఇన్వైట్ చేయండి, నేను కూడా వస్తాను, నేను కూడా మాట్లాడతాను. గ్రామ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం. థ్యాంక్ యూ. ఓకే విజయ్ గారు మీరు చివరిగా జిల్లా ప్రజలు మీరు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? తప్పకుండా చూడాలి సార్, ఈ మూవీ చూడాలి. ఎందుకంటే మనకి ఇన్నాళ్ళు దేన్ని చూసుకొని ఓటేస్తాం, కానీ ఇప్పుడు ఎందుకు ఓటేయాలి, అసలు నోటా ఏంటి, నోటా అనే సరికొత్త అంశాన్ని తీసుకున్నది అదేదో చూపించుదామని అది ఇలానే కాదు సార్, మొత్తం అందరికీ చేరవాలి. అసలు నోటా అంటే ఏంటి, ఈ మధ్య యువతకు ఒకటి అయిపోయింది ఏంటంటే నోటాకి ఓటేస్తున్నాం, దేనికి ఓటేస్తున్నాం, నోటా కొట్టేస్తాం. అసలు నోటాకి ఎందుకు ఓటేస్తున్నాము, నోటాకి ఇస్తే నీకు యూజ్ ఏంటి, అసలు దానివల్ల లాభం ఏంటి నష్టం ఏంటి అది తెలుసుకోవాలి కదా. సో మరి ఎవరికి ఓటేయాలి, ఎవరు కరెక్ట్ అనిపించలేదు అని
సార్ ఏం చేశారంటే ఇది పని చేద్దాం, మనం నోటా అనే సరికొత్త అంశాన్ని మనం ముందు తీసుకెళ్ళాలి కాబట్టి నోటాను ఫస్ట్ జిల్లా ప్రజలకు చేరవేద్దాం, దాని తర్వాత ఎంత ఎలా పెడుతుందో అంత హ్యాపీ అని చెప్పేసి నోటా గురించి సరికొత్త అంశం తీసుకున్నాం సార్. నా నోటా చాలా థ్యాంక్స్ దానివల్ల సార్ చెప్పినందుకు. అండ్ అలాగే జిల్లా ప్రజలకు అందరికీ చెప్పేది ఏంటంటే, మళ్ళీ మనందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే, ప్రతి ప్రజలకి ఎక్కడికైనా ఈ పనికి వస్తుంది సార్. నోటాకి వేయకుండా మేము చెప్పినట్టుగా చిన్నపాటి మంచి అభ్యర్థికి ఓటు వేయండి. అలాగే లేదంటే ఒక మంచి అభ్యర్థి లేనప్పుడు మంచి అభ్యర్థిని ఎన్నుకోవాలి. ఓకే, వాళ్ళని నాయకులుగా తయారు చేయాలి అని చెప్పేసి సందేశం. సమాజంలో ఓ మార్పు కోసం నిర్మిస్తున్నటువంటి లఘు చిత్రాల ద్వారా ఎందరికో మేల్కొల్పు కలుగుతుందని, మరోవైపు సామాజిక అంశాల పట్టుతో ముందుకు వెళ్తున్నానని, ప్రతి ఒక్కరు కూడా సమాజ హితం కోసం కృషి చేయాలని ఈ చర్చలో పాల్గొన్నటువంటి రవిశ్రీ గారు అలాగే విజయ్ గారు అంటున్నారు. వారి అమూల్యమైన సమయాన్ని K6 అందించినందుకు K6 తరపున, K6 ప్రేక్షకులందరి తరపున వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇది నేటి చర్చా కార్యక్రమం. మరొక చర్చా కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.